నారాయణఖేడ్లో స్వతంత్ర సమరయోధుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్రోద్యమ కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించారని నాయకులు కొనియాడారు. సాయన్న 1840-1900 మధ్య కాలానికి చెందినవారని, పేదలకు దానా ధర్మాలు చేస్తూ తెలంగాణ రాబిన్హుడ్గా పేరు తెచ్చుకున్నాడని తెలిపారు. ఆకలితో ఉన్న ప్రజల కోసం సంపన్నుల గోదాముల నుంచి ధాన్యాన్ని పంచిపెట్టేవారని, కానీ ఆధిపత్య వర్గాలు ఆయన్ను బందిపోటుగా చిత్రీకరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకున్న అపారమైన బలంతో పాటు సొంతంగా ఆయుధాలు తయారు చేసుకొని ఒక దళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారని వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలోనే మాకొక దురదృష్టం ఏంటంటే ఎన్నో కులాల పేర్లతోని, ఎన్నో ప్రాంతాలలో ఎన్నో పేర్లతోని ముదిరాజు కులాలను పిలుస్తున్నా కూడా వీటన్నిటిని కూడా అక్రమంగా అన్యాయంగా బయటికి రాకుండా చేసి మా ముదిరాజు కులాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం అణగారిన కులాల కంటే హీనంగా చూస్తున్నారు. ఎంతో మంది సంఖ్య ఉన్నా కూడా ఆర్థికంగా గాని రాజకీయంగా గాని దూరం ఉంటున్నాం. ఇప్పటికీ మా జాతిలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఒక చట్టం గురించి తెలియదు, ఒక రాజ్యాంగం గురించి తెలియదు, వాళ్ళకున్న హక్కుల గురించి తెలియదు. ఈరోజు మేము ఈ పండగ సాయన స్ఫూర్తితోని మా ముదిరాజ్ జాతిలో ఈ స్ఫూర్తిని రగిలించి ఈ అలయ స్ఫూర్తితోని మా ముదిరాజ్ జాతి ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను నెరవేర్చాలని మేమందరం కూడా కోరుకుంటూ జై ముదిరాజ్. నమస్కారం, నా పేరు మచ్చందర్ ముదిరాజ్. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో మా తెలంగాణ రాబిన్హుడ్, తెలంగాణ ప్రజా బంధుక్, తెలంగాణ ప్రజా వీరుడు, తెలంగాణ బహుజన అధినేత మా పండగ సాయన్న గారి జయంతి సందర్భంగా వారికి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ముదిరాజులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తెలంగాణలో 1800 సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఈ భూస్వాములు, పెత్తందారులు ఈ మా ముదిరాజుల మీద చేసిన అరాచకాలకు, దౌర్జన్యాలకు, అన్యాయాలకు ఆయన పోరాడి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన పెత్తందారులకు మరియు భూస్వాములకు వాళ్ళ యొక్క ధాన్యాన్ని కొల్లగొట్టి పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు చేశాడు. సామూహిక వివాహాలు చేశాడు. తర్వాత పెళ్లిళ్లు, తర్వాత చదువు కోసమని పాఠశాలలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా చాలా మంది మన తెలంగాణలో ఉన్న అన్ని కులాలను కూడా ఈ బహుజనులందరికీ కూడా ఒక వీరుడిగా ఉండి వారి కోసం పోరాడాడు. అంతేకాకుండా తెలంగాణలో ఆయన వాళ్ళ చిన్నమ్మను కూడా ఈ పెత్తందారులందరూ కూడా కలిసి ఆమె చెరుస్తే కూడా ఆయన మనోస్థైర్యం దెబ్బతినకుండా రాణి శంకరమ్మ నిజాం నవాబ్తోని పోరాడి ఆయనను ఉరి తీయద్దు అని చెప్పేసి ఒక మార్ మత్ చోడో అనే ఒక హుకుంని నిజాం రాజు దగ్గర నుంచి తెస్తే వీళ్ళు పెత్తందారులందరూ కూడా కుయుక్తులు కూసి మత్ చోడో మారో అని ఒక చిన్న కామన్ పులిస్ స్టాప్ ను అక్కడిక్కడ పెట్టి ఈయనను ఉరిదీసి ఆయన